నమస్కారం, వెన్నెలా న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అభివృద్ధికి సహకరించాలి ఎమ్మెల్యే బొల్లా. వైసీపీ అరాచక పాలనకు త్వరలో స్వస్తి, కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయ. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అభివృద్ధికి సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఎన్నికల ప్రచారంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. వినుకొండ రూరల్ మండలం ఉమ్మడవరం, చెట్టుపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ, ఎన్నడూ లేని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి సహకారంతో వినుకొండ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. వైసీపీ మరలా అధికారంలోకి తీసుకువస్తే నియోజకవర్గంలోని అన్ని సమస్యలను తీరుస్తానని ఈ సందర్భంగా తెలియజేసి, మీ అమూల్యమైన ఓటును ఫ్యాను గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. రానున్నది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అని, వైసీపీకి అరాచక పాలనకు త్వరలో స్వస్తి చెప్పే రోజులు అతి దగ్గరలో ఉన్నాయని కూటమి అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావులు అన్నారు. గొల్లపల్లి మండలంలోని కండ్రి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వెనుకబడ్డ గొల్లపల్లి మండలాన్ని అభివృద్ధి చేయాలంటే కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని, మీ అమూల్యమైన ఓటును తెలుగుదేశం పార్టీకి వేసి గెలిపించాలని సందర్భంగా కోరారు. వరుణి దేవుడు కూడా ఈరోజు కరుణించి త్వరలో నియోజకవర్గానికి మంచి రోజులు రానున్నట్లు శుభసూచికలు అందజేయడం ఎంతో అభినందనీయంగా ఉందన్నారు. కోరుతున్నాం. ముందు చంద్రబాబు నాయుడు గారు వద్దులాలి బొల్లపల్లి తెలుగుదేశం ప్రచారంగా ముందుకెళ్ళాలి. పనిచేశారు. ప్రచారం ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. మన బాధ్యులను మెన్షన్ చేశారు. దయచేసి అందరూ ఆలోచన చేయాలి. డీజే పాని వాళ్ళ ముందు మీటింగ్ ఎక్కడ వినుకొండ పట్టణంలో నూతన స్కిల్స్ తో ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయంగా ఉందని న్యాయవాది ముట్లూరి ఎలీషా తెలియజేశారు. పట్టణంలోని సురేష్ మహల్ రోడ్డులో ప్రభాకర్ మాస్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత స్పోకెన్ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మారుమూల ప్రాంతాల్లోని చిన్నారులకు ఉచితంగా ఈ వేసవిలో స్పోకెన్ ఇంగ్లీష్ అందజేయాలనే ఉద్దేశంతో
ఇటువంటి మంచి తరగతులు ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయంగా ఉందన్నారు. ఈ రోజున సమ్మర్ వెకేషన్లో 3వ క్లాస్ నుంచి 2వ క్లాస్ వరకు విద్యార్థుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ సమ్మర్ క్లాస్కి వచ్చినటువంటి విద్యార్థులందరికీ ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఇంగ్లీషు దాని యొక్క ప్రాముఖ్యత, సమాజంలో భవిష్యత్తులో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క కెరీర్ దృష్టిలో పెట్టుకొని విద్యార్థులందరూ కూడా వారి యొక్క జీవితంలో ముందుకు వెళ్ళాలంటే చిన్ననాటి నుంచే స్పోకెన్ ఇంగ్లీష్ ఉండటం అనేది చాలా మంచిది. ఈ స్పోకెన్ ఇంగ్లీష్ లేకపోవడం వల్ల గతంలో అనేక మంది వెనకబడినటువంటి సందర్భాలు ఉన్నాయి. మన ఎన్నుకొండ ప్రాంతం అనేది చాలా ఉంటాయి. గత 10 సంవత్సరాల నుంచి ఎంతో అనుభవం ఉన్నటువంటి దారివేల ప్రభాకర్ మాస్టర్ గారు స్పోకెన్ ఇంగ్లీష్ వల్ల చాలామంది విద్యార్థులకు భవిష్యత్తులు ఇచ్చారు. అలాంటి ఉత్తమ ఉపాధ్యాయులైనటువంటి మాస్టర్ గారు పెట్టినటువంటి క్లాసులకి ఈరోజు నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నా ద్వారా ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషించినటువంటి విషయం. ఈ యొక్క అవకాశాన్ని తల్లిదండ్రులందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. 3వ క్లాస్ నుంచి 8వ క్లాస్ వరకు జరుగుతున్నటువంటి ఈ యొక్క క్లాసుల వల్ల విద్యార్థులందరూ కూడా భవిష్యత్తులో మంచి ఉన్నత శిఖరాలకు వస్తారని ఆశిస్తూ అవకాశం ఇచ్చినటువంటి సక్సెస్ అకాడమీ వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ సమ్మర్ వెకేషన్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఆ క్రమంలో ఈ సంవత్సరం కూడా 2024 మే 1 నుండి మే 2 నుండి జూన్ 10 వరకు స్పోకెన్ ఇంగ్లీష్ సమ్మర్ వెకేషన్ క్లాసెస్ జరుగుతాయి. ఈ అవకాశాన్ని పేరెంట్స్ అందరూ సద్వినియోగం చేసుకొని తమ పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేసి వారి భవిష్యత్తుకు బంధాలు బాగా వేస్తారని ఆశిస్తున్నారు. తల్లిదండ్రులు ఎన్నో ఆశలు ఆకాంక్షలతో ఉద్యోగాలు వస్తాయని పిల్లల్ని చదివిస్తుంటే గడిచిన 3 ఏళ్లుగా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వని జగన్ ప్రభుత్వాన్ని ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే జీవాంజనేయులు తనయుడు హరీష్ తెలియజేశారు. పట్నంలోని 10వ వార్డు ఏబిఎం కాంపౌండ్ లో కూటమి అభ్యర్థి తన తండ్రి జీవాంజనేయులకు మద్దతుగా హరీష్ ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి తెలుగుదేశం సూపర్ 6 పథకాలపై అవగాహన కల్పించి ప్రచార పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినుకొండ 10వ వార్డు బూత్ నెంబర్ 190, 191 పరిధిలో నిర్వహించిన ప్రచారానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించిందన్నారు. నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా మహిళలు ఎక్కువ పాల్గొనడం పట్ల చాలా ఆనందంగా ఉందన్నారు. ఇంకో విషయం మనం గమనించాల్సింది ఏంటంటే బ్రహ్మనాయుడు లాస్ట్ ఎలక్షన్స్లో చాలా అలివిగాని హామీలు ఇచ్చాడు. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అది మాకు ప్లస్. ఎందుకంటే ఈరోజు ఎన్నో నోటికి వచ్చిన హామీలు, ఆఖరికి డ్యాము తంగిరాల డ్యాము బ్రిటిష్ పాలన నుంచి ఉన్నది కడతా అంటాడు. ఒక్కళ్ళు కరెక్ట్ చేయగలుగుతారు. ఇలా అనేకమైన డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, వాళ్ళ కాలేజీలు ఉన్నాయి. కానీ తీసుకొస్తా అని కూడా మాట ఇచ్చి మరీ తీసుకురాలేదు. కానీ ఈసారి మాత్రం ఆంజనేయులు గారి మీద నమ్మకంతో జనాలు ఉన్నారు. వాటర్ ప్రాబ్లం అనాదిగా వస్తున్న వినుకొండలో వాటర్ ప్రాబ్లం మాత్రం ఈసారి లాస్ట్. మీరు ఛాన్స్ ఇస్తే ఈసారి ఆంజనేయులు గారు వాటర్ కోసం, జనాలు కష్టపడకుండా చూడడం కోసం. అలాగే ఈరోజు వరికపూడిసెల కూడా ఆంజనేయులు గారి చేతుల మీదుగా తెలుగుదేశం లోకేష్ గారు శిలాఫలకం వేసి మనకు మాట ఇచ్చారు. అది కూడా చేయడం జరుగుతుందండి. నీటి కష్టాలు, సాగునీటి, అలాగే తాగునీటి కష్టాలు, ఇది లాస్ట్ టైం. తప్పకుండా ఆంజనేయులు గారికి అవకాశం ఇస్తే చేస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. తమ పార్టీ అధికారంలోకి వస్తే బడుగు బలహీన వర్గాలతో పాటు రైతులకు ప్రత్యేకంగా మేలు చేయడం జరుగుతుందని జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక పార్టీ సిలిండర్ గుర్తుపై ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరుగుతుందని కూకట్లపల్లి ప్రసాద్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన వెన్నెల న్యూస్తో మాట్లాడుతూ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే కార్మికుల కోసం ప్రతి పేద కార్మికులకు నెలకు 30,000 జీతం ఇవ్వడం జరుగుతుందని, ప్రతి మండలంలో ఉపాధి ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసి నియోజకవర్గంలోని ప్రతి రైతును ఆదుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రతి రైతుకు 10 లక్షల నుండి ₹1 కోటి రుణం ఇచ్చేందుకు తమ పార్టీ మేనిఫెస్టోలో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. వినుకొండ నియోజకవర్గంలో
లంచగొండి అవినీతి నిర్మూలించేందుకు ప్రతి మండలంలో 5 సర్వీస్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రతి సర్వీస్ సెంటర్ నుండి త్వరితగతిన పనులు జరిగే విధంగా ముందుకు వెళ్లేందుకు ప్రణాళిక తయారు చేయడం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో నూతన వరవడిని తెచ్చేందుకు తమకు మీ అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. నా పేరు కూకట్లపల్లి ప్రసాద్. జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక పార్టీ సిలిండర్ గుర్తు మీద నేను రేపు పోటీ చేస్తున్నాను. నేను ఈ యొక్క మేనిఫెస్టో వినుకొండ ప్రజాపాలన అంటే ప్రజలే పాలించుకునే విధంగా మా యొక్క మేనిఫెస్టో ఉంది. ఏ దొరలు భూస్వాములు లేకుంటే పెత్తందారులు పాలించే విధంగా కాకుండా ప్రజలే పాలించుకునే విధంగా మా యొక్క మేనిఫెస్టో ఉంది. ఆ మేనిఫెస్టోలో మొట్టమొదటిగా కార్మికుల కోసము ప్రతి పేద కార్మికుడికి నెలకు 30,000 రూపాయల జీతం ఉపాధి వచ్చేటట్టుగా మేము ఒక మేనిఫెస్టోలో ఉంది. మా మేనిఫెస్టోలో 5 మండలాలు, 5 మండలాలలో మండలానికి ఒక ఉపాధి ఉత్పత్తి కేంద్రం అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సెంటర్స్ అన్నమాట. 5 మండలాలలో 5 సెంటర్స్ ఏర్పాటు చేయటము. ఆ 5 సెంటర్లలో ఉన్నటువంటి ఉపాధి కూలీలు కానీ పేదలు కానీ అందరూ కూడా ఆ సెంటర్ల నుంచి ఉపాధి కల్పించడము, వాళ్ళకు నెలకు 30,000 రూపాయలు జీతం కల్పించే విధంగా ఒకటి సెంటర్స్ ఏర్పాటు చేయటము. రెండవది రైతులకి మేము ఇచ్చేటువంటి మద్దతు ధర కానీ లేకుంటే వాళ్ళకి పంట నష్టం వచ్చిన తర్వాత ఇచ్చే ధర కాదు. రైతు పండించడానికి కౌలు పేద రైతుకి 3 ఎకరాలకు 3 సంవత్సరాలకు ఎరువు పురుగు మందులు ఉచితంగా ఇస్తాం మేము. అది రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా నేను మాత్రం తప్పకుండా ప్రతి కౌలు రైతు పేద రైతులకి 3 ఎకరాలకి 3 సంవత్సరాల వరకు ఉచితంగా ఎరువు పురుగు మందులు ఇవ్వడానికి మా యొక్క మేనిఫెస్టో ఉంది. అంతేకాకుండా రోబోటిక్ విధానము రైతులకు కూడా. రోబోటిక్ విధానం అంటే ఒక పొలం దున్నాలంటే మీకు 2,000 ఖర్చు అవుతుంది. 100 రూపాయలతోనే పొలం దున్నే విధంగా రోబోలని మండలానికి ఒక 5 రోబోల్ని ప్రవేశపెట్టడానికి మేము మేనిఫెస్టో సిద్ధం చేశాము. కాబట్టి రైతులు కూడా ఇది ఆలోచించవలసిందిగా కోరుచున్నాము. ఆ విధంగానే యువతకు పరిశ్రమలు వ్యాపారం పెట్టుకోవడానికి ప్రభుత్వ హామీ ఉండి 10 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు రుణం ఇవ్వడానికి కూడా అది ప్రభుత్వ హామీతో. ఎందుకంటే ఈరోజు బ్యాంక్కి పోతే 1 లక్ష రూపాయలు కూడా లోన్ హామీ లేకుండా బ్యాంక్ వాళ్ళు ఎవరు. ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ది కమిషనర్ ఫిబ్రవరి నుండి పట్నంలోని శ్రీనివాస నందుగల అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఈవో నియమించడం జరిగిందని ప్రధాన అర్చకులు వేదాంతం లక్ష్మీ నరసింహాచార్యులు తెలిపారు. గత 3 నెలలుగా ఈవో బాధ్యతలు చేపట్టడం లేదని, ఇది గమనించి గుడి పూజారి ఎన్నో మార్లు పై అధికారులకు ఫిర్యాదు చేసినా ఈవోను ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఎండోమెంట్ అధికారులు తక్షణమే ఈవోను తన డ్యూటీని నిర్వహించుకునేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు. మే 13న జరిగే పోలింగ్ రోజున రాష్ట్రంలో ఒక అద్భుతం జరగబోతుందని ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు రుద్రపోగు సురేష్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి పాలన పోయి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాబోతుందన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడును వినుకొండ నియోజకవర్గంలో జీవి ఆంజనేయులు గెలుపు కోసం మాదిగలంతా ఒక సైనికుల కథం తొక్కుతున్నారన్నారు. వేల కోట్ల నిధులు కేటాయించి రెడ్డి ప్రజలందరినీ కూడా అత్యధిక పదవులు కేటాయించి ఆయన కులాన్ని ఆయన అభివృద్ధి చేసుకున్నాడు. కానీ మన దళితులను కానీ మాదిగలను కానీ పైకి తీసుకొచ్చిన చరిత్ర ఈ 5 ఏళ్లలో వైసీపీ పార్టీకి లేదు, జగన్మోహన్ రెడ్డికి కూడా లేదని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. నేను నా నియోజకవర్గ ప్రజలారా మీకు దండోర ఉద్యమం తరపున ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి మాదిగల పట్ల రాజకీయ వివక్ష చూపుతాడు. మాదిగ ఉపకులాలలో ఏ ఒక్కరిని కూడా రాజకీయంగా పైకి తీసుకురావటం వైసీపీ నాయకులకు కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డికి కానీ ఇష్టం లేదు. ఏంది దానికి ఉదాహరణ? ఇప్పటి వరకు 2019 నుంచి ఈ రోజు వరకు ఎస్ఎల్లో ఉన్నటువంటి 29 రిజర్వ్ స్థానాల్లో మాదిగ ఎమ్మెల్యేల సంఖ్య ఎంత? 8 మంది. 29లో
ఇప్పటి వరకు 8 మంది మాదిగలను మాత్రమే ఆయన వైసీపీ పార్టీ తరఫున తయారు చేసిండు. మాల కులస్తులు మాత్రం 21 మందిని ఎమ్మెల్యేలు చేసిండు. ఇది వివక్ష కాదా? ఇది వివక్ష కాదా? 4 రిజర్వ్డ్ ఎంపీ సీట్లుంటే ఒక్క బాపట్ల ఎంపీ మాత్రమే మాదిక్కిచ్చి అమలాపురం, చిత్తూరు, తిరుపతి 3 ఎంపీ స్థానాలు కూడా మాల కులానికి ఇచ్చి నువ్వు మాల కులాన్ని ప్రోత్సహించావు కానీ మాదిగలను ప్రోత్సహించలా. 2024లో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నా మాదిగ అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, కుల పెద్దలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. వైఎస్ఆర్సీపీ పార్టీ 29 ఈ 24 ఎలక్షన్లో 29 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో 19 సీట్లు మాల కులానికి ఇచ్చి 10 సీట్లు మాత్రమే మాదిగ కులానికి ఇచ్చింది. ఇది రాజకీయ వివక్ష కాదా? మాదిగలు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓట్లు వేయాలి, టీడీపీకే ఎందుకు ఓటేయాలి అంటే మాదిగలను రాజకీయంగా అభివృద్ధి చేయాలని ఈరోజు ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ 24 ఎలక్షన్లో టీడీపీ పార్టీకి 25 స్థానాలు, 29లో 25 స్థానాలు మాత్రమే టీడీపీకి దక్కినాయి. 1 బీజేపీకి, 3 జనసేనకి, మొత్తం 4 సీట్లు కూటమిలో పోతే 25 సీట్లలో టీడీపీ ప్రభుత్వం 15 సీట్లు మాదిగలకిచ్చి మాదిగల ఆత్మగౌరవాన్ని, మాదిగల్ని రాజకీయంగా ఉన్నత స్థితిలోకి తీసుకురావడం కోసం ముందుకొచ్చినటువంటి చరిత్ర టీడీపీ ప్రభుత్వానికి ఉంది. మాదిగల పట్ల రాజకీయ వివక్ష చూపుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఈ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి బొల్లా బ్రహ్మనాయుడిని చిత్తుగా ఓడించాల్సిన బాధ్యత నా మాదిగ జాతి తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపు వార్తల్లో మళ్ళీ